రంగడు మంచి చెడ్డ ఏమీ తెలియని ఒట్టి అమాయకుడు. ఇంత బిడ్డగా వాడు మా ఇంటికి వచ్చాడు. వాడికి మేం తప్ప ఇంకెవ్వరూ లేరు. ఈనాటి నుంచి వాడి భారం నీదే తల్లి. మీరిద్దరూ సుఖంగా ఉంటే మాకంతే చాలు. ఇదిగో లక్ష్మి, ఈ నగరాన్ని మా అమ్మ ఇలాంటి రోజునే నాకు ఇచ్చింది. ఈ రోజు నుంచి ఇవన్నీ నీది. నాకెందుకమ్మా ఇవన్నీ? నేనెవరిని? పిచ్చి తల్లి, ఈ ఇంటికి మహాలక్ష్మివి, నా కూతురు లాంటి తల్లి. ఈ ఇంటికి మరో కోడలివి. తీసుకోమ్మా, తీసుకో. గోవిందున్నది నరమను నీ ముకుందున్నా. ఏమిట్రా పాటలు పాడు చేస్తున్నారు? నేనే పాడు చేశాను. అసలు పాడినాడే పచ్చడి చేశాడు. ఏమంటా మిమ్మల్ని? ఏమిటండి మీరు మరీను? ఏమిటి? లక్ష్మి అక్కడ గదిలో కూర్చొని కురిపాట్లు పడుతుంటే మీరు ఇక్కడ కూరేసుకున్నారు. బాగానే ఉందిలేండి మీరు కూడా. లక్ష్మి కురిపాట్లు ఎక్కడికి ఎత్తుకో. ఆ చివరి గదిలో లక్ష్మి ఉంది. నీతో ఏదో ఒంటరిగా మాట్లాడాలట. పోయి ఏమిటో అనుకో. పొద్దున్నే పెళ్ళయిందో లేదో సాయంత్రానికి రాజకార్యం. కావాలంటే రేపు పొద్దున మాట్లాడుకోవచ్చు. కాళ్ళు ముడిచి పడుకోమని. అబ్బా, వీడికి ఎలాగండి చెప్పేది? నేనేం చెప్పలే, నువ్వేదో చెప్పు. అసలు విషయం చెప్పకుండా పొమ్మంటావు నువ్వు. నీతో పెద్ద గొడవ వచ్చింది. లేమా దండమంటాడు. మీ కూడా మీ దగ్గర అసలు విషయం మీద అంటుంటా. పార్వతి అసొక్క దర్శనం చోటు చూసావుతే. అంతే కదా. ఇదిగో అనగనగా ఒక రాజురా. ఆ రాజుకి 7 కొడుకులు. వాళ్ళంతా కలిసి ఒక రోజు వేటకెళ్ళి అక్కడ ఒక పెద్ద ఖడ్గమృగాన్ని చూశారు. ఖడ్గమృగం అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసా? వాళ్ళు కొట్టే చేతులు కొడతారు. ఇప్పుడు వాళ్ళేం తప్పు చెప్పారు? అప్పుడు ఆ ఖడ్గమృగాన్ని చూసి వాళ్ళు సూటిగా బల్లి వేశారు. ఇంకా ఇక్కడే ఉన్నా? నువ్వే కదా పెళ్లి చేసావు. నాగట కథ సగలు అయిపోయింది. అప్పుడు ఏమిట కథ పూర్తిగా చెప్పనీకుండాను. లక్ష్మి ఉన్నట్టుండి ఏమిటిదంతా? లక్ష్మి నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? ఏది ఇటు చూడు. చూడమంటుంటే అదే కీచిన బొమ్మల్ని చటక్కందిరి లటక్కనాగిపోయావు. నా మీద కోపం వచ్చిందా? అవునులే, నువ్వు మా అత్తయ్య కొడుకు రఘుగాని పెళ్లి చేసుకుందాం అనుకున్నావు. ఈ ముద్దు పాలిట పడ్డావు అంతే. నీ స్థితిలో ఉంటే నేను కూడా ఇంకా ఎక్కువ ఏడ్చేవాడిని. సరే ఇప్పుడు ఏం చేస్తావు? ఇదిగో నువ్వు పడుకో. నేను ఆ సగం లాగిపోయిన కథ ఆ పిల్లలకి చెప్పొస్తాను. చెయ్యి తగిలితేనే ఒళ్ళు జిగేదు అంటుంది. లక్ష్మి ఏడుస్తున్నావా? ఎవరేమైనా అన్నారా? లేకపోతే నేనే నిన్ను నొప్పించానా? లేదండి, నేనెన్నడూ ఎవరి దయ కోసం ఎదురు చూడలేదు. నాకు ఎదురైన దైవం మీరి. ఇదిగో దేవుళ్ళు దేవుళ్ళు అంటావేంటి? అదేమీ నాకు తెలియదు. నేను మొగుడు, నువ్వు పెళ్ళాం. మన ఇద్దరికి దేవుళ్ళు ఎవరో తెలుసా? ఎవరు? అత్త మామ. వాళ్ళ మనసు నొప్పి కలిగేటట్టు నువ్వేమీ చేయకూడదు. అదే నువ్వు నాకు చేయాల్సిన మేలు. మీరే చూస్తారుగా. మా లక్ష్మి లాంటి పిల్ల లేదనేట్టు నడుచుకుంటాను. భలే భలే నచ్చుతున్నావు, ఇంకా నచ్చుతున్నావు. లక్ష్మి నీకు మాట చెప్పనా? కూర్చో. పర్వాలేదులే కూర్చో. పర్వాలేదులే కూర్చో. చెప్పండి. నాకు సిగ్గేస్తాను. పర్వాలేదు చెప్పండి. చెవులోనే చెప్పు. అలాగే చెప్పండి. ఏది చెప్పు? కమలా, ఓ లలిత, రండమ్మా రండి. ఏమిటమ్మా? ఏమిటేమిటమ్మా? అసలు ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా? నాకు తెలిసి అనుకుంటున్నారా? ఏం జరిగింది? ఇంకా ఏం జరగాల? మన బొంద అన్నిటికీ నేనే ఉన్నాను పూసుతిరిగా రంగలేడు. వాడికో పెళ్ళాన్ని కట్టబెట్టింది చాలక ఆ దరిద్రపు దానికి మీ ఎత్తగలేదు. తన నగ కట్టంతా దానం చేసింది. నగలని కాఫీ ఇలాగే. ఈ డోసు మీకెక్కడ ఉంటుంది?
తమ కోసమని పెద్ద మరచెంబు నిండా పోషించాను. ఇది లక్ష్మమ్మ గారికి. రక్షించొక్కరా. విన్నావా విన్నావా? నువ్వంటే కలెక్టర్ కూతురు, ఈవిడ మేస్ట్రీట్ కూతురు. మీ ఇద్దరితో సమంగా ఆ గదిలేని గదులు కాపీ అందిస్తాడా పట్టుకెళ్ళి? నాకు ఎలాగా లేదే అనుకోండి, నేనేదో మూల కృష్ణారామ గోవింద అనుకుంటూ కూర్చుంటాను. మీరు కూడా దీన్ని ఇలా వదిలేస్తే ఇది ఎంత దూరం పడుతుందో తెలిసినా? సరే పదండి, దీనికి పథకం ఆలోచించాను, నేను చెప్తాను. కదలండి అమ్మా, గదులు రావచ్చు కాపీ, పదండి. జానీ, జాన్కీ, జాన్కీ, అంజమ్మ, అంజమ్మ, ఎక్కడ తెచ్చారంతా? ఏమంటారా కూర్చోవు? అదే ఏం లేదండి, అంజం మీదని అడిగా. ఎందుకు? మేమంతా నువ్వు పెట్టిన నౌకరు అనుకున్నావా? అంజమ్మంటే ఎవరున్నావు? మా వదిన. ఏమిటి? వదిన గారు. జాగ్రత్త మడు పదవులు పోగలవు. ఐఎమ్ సారీ. అన్నట్లు జాన్కీ, జాన్కీ పనిలోకి వెళ్ళింది. పని? వాట్ పని? ఫాస్ట్ పని, సీప్రి ఫాస్ట్ పని. వాట్ వాట్ వాట్? రావు బహదూర్ గారి కొడలు మిస్సెస్ రఘుకి పాచి పనే. డామ్ ఇట్! అవమానం, అవమానం. రే, అభిమానం ఏడిస్తే కదా అవమానానికి. నీకు చేతగా ఏడుస్తుంటే అది సంపాదించుకొచ్చి నిన్ను మేపుతుంది. సంతోషించరా సన్నాసి. అవమానం, ఇది మహా అవమానం. మర్యాద లేని అలకాజనంతో సంబంధం చేస్తే ఫలితం ఇంతే. అలకజనమా? రే, బదిపో. మా మరణ చెప్పండి కదా విడిచిపెట్టాను, లేదా నేను సంపాదన రాయవాడా? ఏమిటండి మరి నువ్వు పసివాడిని పట్టుకొని పరువు తక్కువగా? పసివాడా వాడు? పసివాడా? గతి లేనివాడు కదా, ఇంట్లో చేస్తే తెగ నిలుపుతున్నాడు. బాబా, మమ్మల్ని ఇలా మాట్లాడటానికి నేను ఇంట్లో చేసుకుంది. ఇష్టం లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి, మా బతుకు మేము బతుకుంటాం. ఓ హాయిగా వెళ్ళొచ్చు, మంచి వచ్చుకుని మరీ వెళ్ళొచ్చు. కావాల్సి అప్పుడు మేము భోజనం కూడా వస్తాం. జానకి, ఏమిటి అది? పెంచి పెద్ద చేసిన వాళ్ళకి మాట ఉంటే తప్పట? బాగా అన్నారు వదిలి గారు. అవును జానకి, ఏదో పెద్దవాళ్ళు అంటారు, చిన్నవాళ్ళం పడాలి. నాకు అడ్జస్ట్మెంట్. రే ఒరే ఒరే, తప్పుకుంటున్నావురా, బయటికి వెళ్ళవలసి వస్తుంది. తప్పుకుంటున్నావు. భయం లేదు, ఇక్కడ ఒక క్షణం కూడా ఉండవు. తొందరపడద్దు. అదేమిటండి, మీకేం పడట్లేదు? పదండి. ఎవరండి? ఓహో, ఏమండి? ఆహా, అలాగా. ఓఎస్, అంతకన్నా అలాగే. థ్యాంక్ యూ. పార్వతి, పార్వతి, పార్వతి. ఏమిటండి? ఇప్పుడు నువ్వు దేవుడికి దాఖలు చేసిన అర్జీ ఏమిటి? అదేమిటండి అలా అడుగుతారు? ఏమిటని? మన పిల్లలందరూ చల్లగా ఉండాలని, మన అమ్మాయి గీతకి మంచి సంబంధం రావాలని. అడిగావు కదా, ఏర్పాటు అయిపోయింది. ఎక్కడ? అదే మన రాజారావు లేడు, వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమెరికా తిరిగి వచ్చాట. సాయంకాలం పిల్లలు చూడడానికి వస్తామని చెప్పారు. అలాగా? ఎంత చల్లని కబురండి. అదేమిటి అలా లేడిపోయేటి? వెళ్తున్నా. ఇదిగో ఎక్కడికి? వాళ్ళకి కావాల్సిన కాఫీ టిఫిన్ అన్ని ఏర్పాటు చేయి. అలాగే, ఒక్క నిమిషంలో. ఏరి గుంపంతేరి. ఒరే రంగా, శ్రీధర్, ప్రసాద్. సన్నాసి మొక్కని. రావు బహదూర్ గారు, మీ షష్టి పూర్తికి వచ్చాను చూశారు, అప్పుడే మీ అమ్మాయి నాకు నచ్చింది. ఆ మాట దొరికే చెప్పారుగా, మరి అబ్బాయి ఉద్దేశం ఏమిటో? మా వాడికి నచ్చిందనే నా నమ్మకం. అది ఎలాగండి? మా వాడికి ఏ విషయమైనా నచ్చకపోతే నాన్న టైం ఎంత అని మెల్లగా ఆరంభిస్తాడండి. అలా ఒక అరేంజ్మెంట్ చేసుకున్నారన్నమాట. మరేనండి, అలాంటిదేమి ఇంతవరకు అనలేదంటే మా వాడికి నమ్మకంగా నచ్చిందనే నా నమ్మకం. బాగుందండి ఏర్పాటు. మామయ్య, అల్లుడు. ఏమిటిరా? ఒళ్ళు గిళ్ళు కసరత్ గిసరత్ చేస్తాడలే ఉంది. అరే, మనం వెతికేది కుస్తీకి ఫైల్ మంది కాదురా, మన అమ్మాయికి తగిన అల్లుడిని. అదేమిటి మామయ్య, అల్లుడంటే గోగుపల్ల గదిగా కాస్త చావా రావు ఉండద్దు. ఏ పెట్టుకడిగా ఉన్నారు, ఉండండి పిలుస్తాను. నాన్న, మేనేజర్ గారు పిలుస్తున్నారు. ఎస్. అయితే స్టాక్ అంతా కొనేయండి. కొనవయా, అవసరం వచ్చినప్పుడు కొనొద్దు. ఏముంది, వస్తే 15 లక్షలు, పోతే 10 లక్షలు. అలాగే కొనండి కొనండి. సార్ క్షమించండి, కొంచెం ముఖ్యమైన విషయం మాట్లాడు. పర్వాలేదు పర్వాలేదు, అది గమనించవలసిందే కదా. ఇక ముఖ్యమైన విషయాలు మాట్లాడవలసినవి ఏమున్నాయి? వెళ్ళి వెంటనే ముహూర్తం పెట్టించి కబురు పంపిస్తాను. అలా ఆగండి, కూర్చోండి. మీకోసం గంపల కొద్దీ వండించి ఉంచాం. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే వాటిని ఎవరు తింటారు? మా కోడలు వచ్చాక ఆమె చేత్తో వండి వడ్డిస్తే వాటి రుచే వేరు. అప్పుడు ఇంకా హుషారుగా తింటాం.